నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. శారదా కాలనీ, శ్రీనగర్ ప్రాంతాల్లో మేయర్ కోవెలముడి రవీంద్రతో కలిసి నజీర్ మంగళవారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం దళిత ప్రాంతాల ప్రజలను విస్మరించిందని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు నగరంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 53వ డివిజన్తో పాటు 50 డివిజన్, 51 డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. గౌరవనీయులు మేయర్ గారు, అలాగే ఇతర పెద్దలందరూ, రాష్ట్ర నాయకులు చిట్టిబాబు గారు, దయారత్నం గారు అందరూ కలిసి, ఎందుకంటే ఈ నగరంలో గతంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరగాలో పూర్తి స్థాయిలో జరగనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో దళితులు నివసించేటువంటి ఈ ప్రాంతంలో అరకొరగా అభివృద్ధి చేసి ఎక్కడ కూడా అవసరమైనటువంటి రోడ్లు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ కుంటపడినటువంటి పరిస్థితులు ఉంటే, ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క డివిజన్లోనే ఇప్పటికే 2.5-3 కోట్ల రూపాయల పనులు పూర్తి చేసిన తర్వాత ఈరోజు తిరిగి 2,25,00,000 రూపాయలతో తిరిగి అభివృద్ధి కార్యక్రమాలు. గతంలో ఎవరు ఆలోచించినటువంటి విధంగా ప్రతి ఒక్క రోడ్ని విస్తరీకరించేటువంటి కార్యక్రమంతో పాటు డ్రైన్స్ నిర్మించడం, ఎక్కడ మురికి నీరు కానీ వర్షపు నీరు కానీ రోడ్ల మీద చేరకుండా ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి, ఎందుకంటే దళితులు నివసించేటువంటి ప్రాంతం అని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు ఉంటే, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ముఖ్యంగా దళితులు, ఎస్టీ వర్గాలు నివసించేటువంటి ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలని వేగవంతం చేయాలి. బడ్జెట్లో కేటాయింపుల్లోనే 50% ఆ ప్రాంతాల్లో వినియోగం చేయాలని చెప్పి నిర్దేశాలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తప్పకుండా ఈ డొంక రోడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి 5 డివిజన్లో కూడా ఎక్కడ కూడా ఒక్క పని కూడా పెండింగ్ పెట్టకుండా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ ప్రజలకు ఉన్నటువంటి అనేక ఇబ్బందులు, ముఖ్యంగా వాకింగ్ ట్రాక్ కానీ, అలాగే వీళ్ళకి అవసరమైనటువంటి చిన్న వసతుల గురించి కూడా ఆలోచించి, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. గుంటూరు తూర్పు శాసనసభ్యులు గౌరవనీయులు సోదరుడు నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఆయన గుంటూరు ఈస్ట్ నగరాన్ని మొత్తం రోడ్స్, డ్రైన్స్, సుందరీకరణ, లైట్స్ అన్ని రకాలుగా అన్ని రంగాల్లో పార్కుల దగ్గర నుంచి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ 53వ డివిజన్లో ఈ డివిజన్ సీనియర్ నాయకులు దయారత్నం గారు, అట్లాగే కార్పొరేటర్ వంశీ గారు అందరూ కూడా, ఇక్కడ కూటమి నాయకులందరూ కూడా విచ్చేసి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం 2,25,00,000 రూపాయలతో ఈ పూట ఇక్కడ డెవలప్మెంట్ ప్రోగ్రాం శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం రాకముందు ఏమైతే అధికారంలోకి వచ్చే ముందు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఏమైతే ప్రామిస్ చేశారో, ఏ రోడ్లు వేస్తాం, ఏ డివిజన్లో పర్యటనలో భాగంగా ఏమైతే ఆయన ప్రామిస్ చేశారో దానిలో భాగంగా రేపు మార్చి 31 లోపు చాలా వరకు కూడా గుంటూరు ఈస్ట్లో ఉన్న అన్ని శివారు ప్రాంతాలు కూడా డెవలప్మెంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఇమ్మీడియట్గా ఆయన చేయించే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ డెవలప్మెంట్ జరుగుతున్నాయి. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక్కడ ప్రజలు కూడా కొన్ని పనులు జరుగుతున్నప్పుడు, వైండింగ్ పనులు జరుగుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ప్రజలు సహకరించండి. అతి తొందరలోనే గుంటూరు నగరం మొత్తం 3 కాన్స్టిట్యున్సీలు అతి సుందరంగా, ఆధునీకరంగా, మొత్తం పార్కుల దగ్గర నుంచి డ్రైన్లు, రోడ్లన్నీ కూడా డెవలప్ అవుతాయని చెప్పి మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తాను. డ్రైవర్లు ఏకాగ్రతతో వాహనాన్ని నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీహరి తెలిపారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా మంగళవారం డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం, నేత్ర పరీక్షలు నిర్వహించారు. శ్రీహరి మాట్లాడుతూ ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగమని, రోడ్డు కండిషన్, ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని పరిమిత స్పీడ్తో వాహనాలని నడపాలని సూచించారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన సంక్రాంతి సంబరాలను శ్రీనగర్ వెల్ఫేర్ సెంటర్లో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే నజీర్ వెల్లడించారు. మేయర్ కోవెలమూడి రవీంద్ర ఇతర నేతలతో కలిసి మంగళవారం వెల్ఫేర్ స్థలాన్ని నజీర్ పరిశీలించారు. గతంలో చెట్లు చేమలతో ఉన్న స్థలాన్ని శుభ్రం చేసి పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో ఈ స్థలంలో వాకింగ్ తో పాటు హాస్పిటల్ నిర్మిస్తామని తెలిపారు. సిపిఐ నాయకులు కూడా పాల్గొని వెల్ఫేర్ సెంటర్ శుభ్రం చేయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జాయింట్ రిప్లేస్మెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులను పరిష్కరించడంలో సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎప్పుడూ ముందుంటుందని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం గుంటూరు అరండల్పేటలోని సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బూసిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడారు. గత 6 నెలలుగా మోచేయి పనిచేయక తీవ్రమైన బాధపడుతున్న గుంటూరు పొట్టి శ్రీరాముల నగర్ కి చెందిన చాందు బేగం గుంటూరు సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కి రావడం జరిగిందని తెలిపారు. ఆమెకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రోబోతో మోచేయి రీప్లేస్మెంట్ చేయడం జరిగిందని అన్నారు. అనంతరం మీడియాతో మోచేయి రీప్లేస్మెంట్ చేయించుకున్న మహిళ మాట్లాడుతూ తాను గతంలో 2 మోకాళ్లు గుంటూరు సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మార్పించుకోవడం జరిగిందని అన్నారు. సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటే ఒక నమ్మకం, ధైర్యం అని చెప్పారు. సాయి భాస్కర్ హాస్పిటల్స్ మనం జాయింట్ రీప్లేస్మెంట్లో కానీ ట్రామా అండ్ ఎమర్జెన్సీ కేర్లో కానీ గత 20 ఏళ్ళగా మనం చాలా కృషి చేసి పేషెంట్స్ యొక్క నమ్మకాన్ని సంపాదించి టోటల్ నీ రీప్లేస్మెంట్ని ఇంట్రడ్యూస్ చేసాం, టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేసాం, టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్ చేసాం. సో పెరుగుతున్న టెక్నాలజీని ఎక్కడైతే ఏ జాయింట్ మార్చడానికైనా అవకాశం ఉన్న పరిస్థితులు ప్రపంచంలో వచ్చినప్పుడు ఆ టెక్నాలజీని మనం గుంటూరుకు తీసుకురావటం, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లోని అమరావతి క్యాపిటల్ రీజియన్కి మనం తీసుకురావటం అంటే అది మాకు కూడా ఒక గొప్పగా, ఒక ప్రౌడ్ మూమెంట్గా ఫీల్ అవుతా ఉన్నాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేకపోతే ఏదైనా ఫ్రాక్చర్స్ అయ్యి జాయింట్ కానీ ఫ్రాక్చర్ అయినప్పుడు దాన్ని రిపేర్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు పేషెంట్ ఒక మూమెంట్స్ అన్నీ పోతూ ఉంటాయి. ఇవాళ మనం ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇవాళ ఎల్బో రీప్లేస్మెంట్ అంటే మోచెప్ప చూసాం, మోచేయి రీప్లేస్మెంట్ ఇది. సో ఎందుకంటే ఇది బరువు మోసే జాయింట్ కాదు, కానీ మనం చేసే అన్ని పనులకి మన చెయ్యి సహకారం ఎంత అవసరం. ముఖ్యంగా తినడానికి కానీ దైనందిన చర్యలకు కానీ మన చేతులు పనిచేయకపోతే చాలా మనకి లాస్ అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది రుమటాయిడ్ ఆర్థరైటిస్లో అన్ని జాయింట్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. నా దగ్గర ఉన్న పేషెంట్ సిరీస్లో 2 తొంట్లు, 2 మోకాళ్ళు, ఒక భుజం ఒకటే పేషెంట్లో మార్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఒక జాయింట్ తర్వాత ఒక జాయింట్ డ్యామేజ్ అవుతుంది. ఇవాళ మన దగ్గర ఎల్బో రీప్లేస్మెంట్ చేసిన తను మనతో పాటు ఉన్నారు. మీరు చూసినట్టయితే ఇది చూస్తే మోకాలు ఇలా ఉంటుంది, మోకాలు రీప్లేస్మెంట్. హిప్ రీప్లేస్మెంట్ చూస్తే కప్పు, బాల్, ఇది హిప్ రీప్లేస్మెంట్. సో ఇవన్నీ ఏంటంటే పెద్ద పెద్ద జాయింట్స్. మీరు కానీ చూసినట్టయితే దిస్ ఈజ్ ఎల్బో రీప్లేస్మెంట్. ఈ చిన్న స్ట్రక్చర్ మీరు చూసినట్లయితే దిస్ ఈజ్ ద ఎల్బో రీప్లేస్మెంట్ ఇంప్లాంట్. ఇది ఈ పార్ట్ మన చెయ్యి పైన ఉన్న ఎముక లోపలికి వెళ్తుంది, ఈ పార్ట్ మోచేతి కింద ఉన్న పార్ట్లోకి వెళ్తుంది. మధ్యలో మీరు ఏదైతే చూస్తున్నారో ఆర్టిఫిషియల్ జాయింట్, ఈ జాయింట్. సో చెయ్యి చాపడానికి ఇలా ఉంటుంది, చెయ్యి మడవటానికి ఇలా ఉంటుంది, భోజనం చేయడానికి ఇలా వస్తుంది, అన్ని మూమెంట్స్ చేయడానికి ఈ విధంగా మనకి వస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎ న్యూ కాన్సెప్ట్ ఆఫ్ న్యూ టెక్నాలజీ. అసలు అంటే చేతి లోపల భుజం జాయింట్స్ మార్చడం చూసాం, కానీ ఇప్పుడు ఎల్బో జాయింట్స్
అంటే ఇంక నెక్స్ట్ మనకి ఫ్యూచరిస్టిక్ ఆలోచిస్తే మనకి ఈ వేళలోనే చిన్న చిన్న జాయింట్లు కూడా మార్చే పరిస్థితి వచ్చింది కాబట్టి నౌ ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ ప్రజెంటింగ్ ది ఎల్బో రీప్లేస్మెంట్. డాక్టర్ గారు మాకు చాలా హెల్ప్ చేశారండి. ఈ చేతులు కాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం కాళ్ళు చేశారు, 2 కాళ్ళు బాగున్నాయి, ఆరోగ్యంగా తిరుగుతున్నాను. అంతకుముందు మా వారికి కూడా ఆరోగ్యం బాగోకపోతే ఇక్కడే హెల్త్ ప్రాబ్లం వస్తే ఫస్ట్లో డాక్టర్ గారి దగ్గర ఇక్కడికే వచ్చాము. మేము ఎక్కడికి వెళ్ళాము అసలు. మాకు మంచి అయినా చెడైనా ఆయనే మంచిగా చూశారు, మమ్మల్ని ప్రేమగా చూశారు. ఉన్నవాళ్ళని లేదు, లేని వాళ్ళని లేదు, అందరిని ప్రేమగా బలపరుస్తారు. వేరే డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలన్నా మాకు భయం, మాకు అలవాటు లేదు, మాకు ఇక్కడే అలవాటు అయిపోయింది. నా చెయ్యి చాలా బాగా ఇదిగా ఉంది. ఇప్పుడు భోజనం కూడా చేయగలుగుతున్నాను. చేసి 2-3 వారాలు అయింది కదండి, 3 వారాలు 3 వారాలు భోజనం చేస్తున్నాను. కొంచెం ఈరోజు తల కూడా దూకొని రాగలిగాను. చాలా బాగా అమ్మా, చాలా కష్టంగా ఉండేది. చెయ్యి అసలు పని చేసేది కాదు. ఇట్లా అని ఏదైనా పట్టుకొని ఇట్లా అనుకుంటే ఇక్కడ ఏదో గుచ్చుకున్నట్టుగా బాధగా ఏడుపు వచ్చేది. ఇంకా మాకు ఎక్కడ అలవాటు లేదు, ఈ డాక్టర్ గారి దగ్గరే మాకు అలవాటు. ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ప్రేమగా చూస్తారు. చాలా సంతోషం. తనకు జూలూరు గోపి అనే వ్యక్తి నుంచి ప్రాణహాని ఉందని గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరిపాడు గ్రామానికి చెందిన తుర్లికొండ గౌతమ్ సాయి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో తుర్లికొండ గౌతమ్ సాయి మీడియాతో మాట్లాడారు. వేములూరిపాడు గ్రామంలో జూలూరు గోపి రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నాడని, ఈ నేపథ్యంలో అతనికి మరికొందరు వ్యక్తులకి గొడవలు జరుగుతున్నాయని, ఆ గొడవలకు తనకు ఏమాత్రం సంబంధం లేకున్నా తన ప్రమేయం ఉందని అపోహతో తనతో జూలూరు గోపి నిత్యం గొడవలు పడుతున్నాడని తెలిపారు. తనకు జూలూరు గోపి నుంచి ప్రాణహాని ఉందని చెప్పారు. ఈ అంశంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. తనకు జూలూరు గోపి నుంచి రక్షణ కల్పించాలని కోరాడు. తనకేదైనా జరిగితే జూలూరు గోపినే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నా పేరు గౌతమ్ సాయి, మాది ఫిరంగిపురం మండలం వేములూరిపాడు గ్రామం. గత కొన్ని రోజులుగా వేములూరిపాడు గ్రామానికి చెందిన జూలూరు గోపి అనే వ్యక్తి అతను చేస్తున్న రకరకాల వ్యాపారాల్లో రేషన్ బియ్యం వాటికి సంబంధించిన వాటిల్లో ఊర్లో కూడా గొడవలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన వాటిల్లో నేనేదో ఇన్వాల్వ్ అయి ఉన్నానని అపోహతో రకరకాలుగా నా మీద చాడీలు చెప్తూ, నా మీద దుర్భాషలాడుతూ, నాకు ఫోన్ చేసి కూడా రకరకాలుగా బూతులు తిడుతూ, అనేక విధాలుగా దుర్భాషలాడుతూ మా ఇంట్లో వాళ్ళని, మా వాళ్ళని అందరినీ దుర్భాషలాడుతూ ఎలా పడితే అలా తిడుతున్నాడు. నువ్వు రోడ్డుకు వచ్చి నేను చంపేస్తాను, కత్తులతో బెదిరిస్తున్నాడు. కత్తులతో బెదిరిస్తా కూడా నీకోసమే కత్తులు తయారు చేయించాను, తలవారు చేయించాను రా, అది నీకోసమే అని రకరకాలుగా చెప్తున్నాడు. దానికి సంబంధించి ఇదిగోండి ఈ ఫోటో పెట్టి నా పేరు పెట్టి మెన్షన్ చేసేలా రకరకాలుగా బెదిరిస్తున్నాడు. అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది. దీన్ని గట్టిగా చర్య తీసుకొని ఎస్పీ గారు మీరే గట్టిగా నాకు సపోర్ట్ చేయాలి. మీరు లేని పక్షంలో మాకు మరి ఏదో ఒకటి ఆత్మహత్య దిక్కండి. మాకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ గోపి అనే వ్యక్తి మీద చర్య తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా నేను ఫిర్యాదు చేశాను. అయినా కూడా వాళ్ళు రాజకీయ అండదండలు చూసుకొని వాళ్ళు బలాలు ఉపయోగించుకొని నా మీద ఎటువంటి చర్య తీసుకోకుండా వాళ్ళు ప్రయత్నిస్తారండి. నాకు చాలా బాధగా ఉంది. అందుకని నేను ఈ మీడియాని ఆశ్రయించాను. ఇంకేమున్నాయి ప్రూఫ్స్, ఏమున్నాయి కామెంట్స్? ప్రూఫ్స్ ఏమున్నాయి, కామెంట్స్ ఏంటి? దీనిలో నాకు సంబంధించి అన్ని పెట్టినవి, నా పేరుతో పెట్టినవి, కత్తులు పెట్టుకొని ఇంకా అరాచకమే, నీకు ఆయుధ పూజ చేసి నీకు రెడీగా ఉంచాను, నువ్వు దొరికితే నీకు ఉందరే గౌతమ్ అని నా పేర్లు ఫస్ట్ లెటర్లో అన్నీ పెట్టి రకరకాలుగా అన్ని రకాలుగా అతను పెట్టుకొని నన్ను ఎట్లా పడితే అట్లా చేస్తున్నాడు. ఊళ్ళో కూడా ఇతను వల్ల నాకు ప్రాణహాని ఉంది. ఫోన్ మాట్లాడిన రికార్డింగ్లు అన్నీ వాట్సాప్ స్టేటస్లు పెట్టుకున్నాడు. పర్టికులర్గా నా పేర్లు కూడా పెట్టాడు. అన్ని రికార్డింగ్లు సహా వీడియోలతో సహా అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇంత ప్రూఫ్ ఉన్నా కూడా అతన్ని ఎవరు ఏం పట్టించుకోవట్లేదు, ఎవరు ఏం అనట్లేదు. దీని గురించి ఎస్పీ గారు గట్టిగా చర్య తీసుకోవాల్సిందిగా మనవి చేసుకున్నాను. అతనికి నాకు పార్టీ గొడవలు అనేవి చిన్నవి ఉన్నాయండి. కాకపోతే అతను ఇప్పుడు గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పదవిలో ఉన్నాడు. నేను కూడా ఐటీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడిని. కావాలని అన్నిట్లో చొరవ తీసుకొని అన్నిట్లో నన్ను ఏలెత్తి చూపుతూ, ప్రతి దాంట్లో వేలెత్తి చూపుతూ అతను నానా రకాలుగా నాకు ఫోన్ చేసేలా ఎలా పడితే అలా తిట్టి, ఎలా పడితే నా కొడక అది ఇది అని మాట్లాడి, నువ్వు ఊళ్ళో ఉండవు, ఊరు దాటి వెళ్ళిపోయేలాగా చేస్తాను, లేకపోతే నేను చంపేస్తాను, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాను. ఏ పార్టీకి సంబంధించిన ఏంటండి? ఆయన ఏ పార్టీ? ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తే.
ఇప్పుడు ప్రజెంట్ గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అతను. మీరిద్దరు ఒకటే పార్టీ? మేమిద్దరం ఒకటే పార్టీ. కాకపోతే అతను బ్యాక్గ్రౌండ్గా ఉండి కొంతమంది సపోర్ట్ చేస్తా నా మీదకి పంపిస్తున్నారు. వాళ్ళ మీద కూడా అక్కడ లోకల్గా ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని నేను మీ అందు వేడుకుంటున్నాను. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడం ఫలితంగానే ఉత్తమ కార్యకర్త అవార్డు దక్కిందని 23వ డివిజన్ టీడీపీ నాయకురాలు లామ్ నవమి తెలిపారు. ఉత్తమ కార్యకర్త అవార్డు అందుకున్న సందర్భంగా నగరం పాలెంలో స్థానిక మహిళలు లామ్ నవమిని మంగళవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే గల్లా మాధవి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులో ఇదే ఉత్సాహంతో పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలను గుర్తించి, చిన్న స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి గుర్తించి మాకు ప్రశంసా పత్రాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గల్లా మాధవి గారు ఎమ్మెల్యే మేడం గారి దగ్గరికి పంపించారండి. ఎమ్మెల్యే మేడం గారు 23వ డివిజను అధ్యక్షులు లాం వర్ధనరావు గారు, ఆయన తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటరు, ఆయన ఆధ్వర్యంలో మేడం గారు మాకు ప్రశంసా పత్రాలు ఇవ్వటం జరిగింది. డివిజన్లో మేము 5గురు బూత్ ఇన్ఛార్జీలు ఉన్నాము, అందరికీ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ప్రతి కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమంలో మేము పాల్గొన్నాము. మరీ ముఖ్యంగా మాకు అప్పుడు పరిశీలకులుగా ఉన్న చింతకాయల సాయి గారు మాకు అప్పుడు యాప్ల విషయంలో చాలా హెల్ప్ చేశారు. కొంతమందికి తెలియదు యాప్ ఎలా ఉపయోగించాలన్నది. నైట్ టైం 8, 9, 10 అప్పుడు కూడా మేము వర్క్ చేసాము. ఆ యాప్లు ఇలా వాడాలండి, ఇలా అని చెప్పి మాకు అందరికి అర్థమయ్యేలాగా ఇసుక్కోకుండా అందరికీ చెప్పి సాయి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే లాం వర్ధనరావు గారు డివిజన్ అధ్యక్షులు, ఆయన కూడా మాకు ఏ టైం అయినా అందుబాటులో ఉంటూ మాకు సహకరించారు. ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి ఒక్కరికి పేరు పేరున చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు నా బలం అని అన్నారు. అది మర్చిపోకుండా మమ్మల్ని గుర్తుపెట్టుకొని గత 5 సంవత్సరాల్లో మేము పడ్డ కష్టానికి మమ్మల్ని గుర్తించి మాకు ఈ ప్రశంసా పత్రాన్ని అందించినందుకు హృదయపూర్వకంగా మేమందరం ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మా మహిళలు, నా సైన్యం, నన్ను అంటిపెట్టుకుని ఎప్పుడు ఉంటారు వీళ్ళు, ఏ టైం అయినా సరే. వీళ్ళందరూ కూడా నాకు సహకరించి ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి బాబు గారు ప్రవేశపెట్టిన పథకాలన్నిటి గురించి వివరించి చెప్పడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.